నోరు జారాడు, పిచ్చోడు, తాగొచ్చాడో లేదో తెలీదు మనకి. అట్లా మాట్లాడేశాడు. ఇప్పుడు నోరు జారి 2 పదాలు వాడాను అన్నాడు. సరే నువ్వు ఆ పదాలు వాడలేదు. అసలు నువ్వు ఎవడిరబ్బా? నువ్వేంటసలా? ఎవరే బట్టలేసుకోవాలని హీరోయిన్‌లకి పబ్లిక్‌గా చెప్పటానికి నువ్వెవరివి? అసలు నీ ఫేస్ జూసుకున్నావా? నువ్వెట్టుంటావసలా? నువ్వు బూతులు మాట్లాడుకుంటూ, అసభ్యకరమైన భావాలు నీ మైండ్‌లో ఉన్న కారణంగా నువ్విట్లా మాట్లాడావు. ఇది అబ్జెక్షనబుల్. నేననేదేంటంటే, అక్కడున్న ఆడవాళ్ళు ప్రొటెస్ట్ చేయలేదు. తర్వాత చూసిన మగవాళ్ళు అతను చెప్పింది కరెక్టే గదా అంటున్నారు. దిస్ ఈజ్ షోయింగ్ అ డేంజరస్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. ఇది మాటల విషయం. మనం ఓకే. ఆయన సరిగ్గా చెప్పలేదు. ఆయన దాన్ని సబ్స్టాన్షియేట్ చేయలేదు. గత కొన్ని సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల నుండి 26,000 మంది ఆడవారు అబ్డక్ట్ అయ్యారు. లేదు మిస్సింగ్ అయ్యారు. ఇది పోలీస్ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇప్పుడు రాజకీయం చేసి ఇదంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేశారు, ఇది చేశారు అన్న మాటలు పక్కన పెడితే, ఇక్కడ విక్టిమ్స్ని మనసులో పెట్టుకుని చూస్తే మీకు తెలుస్తుంది 26,000 మంది ఆడవారు మిస్సింగ్. వారిలో 22,000 ఆడవాళ్ళని ట్రేస్ చేయగలిగారు. సో ట్రాఫికింగ్ జరగలేదు, కానీ మాయమయ్యారు. వాళ్ళని ట్రేస్ చేశారు. 4,000 మంది ఆడవాళ్ళు మిస్సింగ్. ఇటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇటువంటి వాళ్ళు సినిమాల కోసం అని వెళ్ళి ప్రొడ్యూసర్ల బెడ్లలో తేల్తారు, హీరోల బెడ్లలో తేల్తారు. ఇట్లాంటి వాళ్ళు కామాటిపురాలో తేల్తారు. ఇటువంటి వారు డిఫరెంట్ సెంటర్స్ వేర్ ప్రాస్టిట్యూషన్ ఈజ్ హ్యూమన్ గివింగ్ ట్రాఫికింగ్ దెమ్, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది కదా. దీని గురించి ఎక్కువ మాట్లాడాలి.